Hello mama, welcome to our brand new vlog. Welcome to Eco Fund Air YouTube channel. Guys, ఈ రోజు అయితే సండే కావడం వల్ల నేను ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను. ఇన్స్టిట్యూట్ లో కొత్త ఐకానిక్ ఫన్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. సో మీరు ఈ ఫన్ మొత్తం ఎంజాయ్ చేయాలనుకుంటే ఫుల్ వ్లాగ్ అయితే చూడండి. వ్లాగ్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఏ ఇన్స్టిట్యూట్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఫుల్ వ్లాగ్ అయితే చూడాలి. మీకు అర్థం కావాలంటే ఎలా మరి ఇన్స్టిట్యూట్ అంటున్నారు, ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు ఫుల్ వ్లాగ్ అయితే చూడాలి. సో లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే గైస్, ఈ రోజు అయితే హాస్టల్లో ఉండడం వల్ల ఇన్స్టిట్యూట్ లో చాలా మంది ఉన్నారు అనమాట. మాక్సిమం 2000 మెంబర్స్ దాకా ఉంటారు. బాయ్స్ గర్ల్స్ కాదు, కాకపోతే గర్ల్స్ కింద ఉంటుంది, బాయ్స్ పైన ఉంటుంది. సో మనం ఇప్పుడు బాయ్స్ హాస్టల్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం బాయ్స్ హాస్టల్ మొత్తం చూడొచ్చు. గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాలంటే కష్టమే, సో మన గర్ల్స్ హాస్టల్కి వెళ్ళలేం కాబట్టి నెక్స్ట్ టైం క్లాస్ రూమ్స్ చేద్దాం. సో హాస్టల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ బాయ్స్ని అడిగి ఎలా ఉంటుందో, ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ మా సీనియర్స్ అయితే ఉన్నారు. మా సీనియర్స్ అయితే అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ లెవెల్ అయితే పన్ను ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ నౌ. అదే ఓకే, 1 minute సార్. కిరణ్ బాయ్ చెప్తాడు ఈరోజు. నెల అవుతుంది బ్రో. అయితే ఇన్స్టిట్యూట్కి వచ్చి నెల రోజులు అవుతుందట. మరి ఇన్స్టిట్యూట్కి వచ్చి నెల రోజులు అవుతుంది, ఎలా ఉంటుందో ఏముంటుందో తెలుస్తుంది కాబట్టి అడిగి తెలుసుకుందాం. ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది, బయట పంపించట్లేదు, హాలిడే పంపించట్లేదు. వన్ డే కూడా లీవ్ అంటారు. స్పెషల్లీ డైలీ చెప్పాలంటే మాకు ఎప్పుడు పప్పు తిని ఎంతమంది బతుకుతామండి. సరే, మన బ్రో అయితే ఒకటి తగ్గింది. రోజు పప్పు పెట్టడం వల్ల పప్పు అన్నంలో దగ్గర మిల మిరిసిపోతున్నారు. సో మరి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అడిగి తెలుసుకుందాం. కెమెరా తిప్పు. బ్రో అయితే మంచి ఫ్రీ ఫైర్ ప్లేయర్ లో ఉన్నాడు. ఎవరైనా ప్లేయర్ మరి మీ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది? అమ్మాయిలు ఉన్నా సార్ చేయట్లేదు. కంట్రీలో ఉన్నావు బేట. అక్కడ సీసీ కెమెరా ఉంటుంది. తిప్పుతాం కదా. మన ప్రోటీన్ సీసీ కెమెరా ఉండడం వల్ల అమ్మాయిలు దేకట్లేదట. సో What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? నెక్స్ట్ మా కాలేజ్ యొక్క సిపిఎల్ గారిని అడిగి తెలుసుకున్నాం. ఇన్స్టిట్యూట్ అంటే స్టడీ పరంగా బాగానే ఉంది, కానీ ఓకే 1 minute సార్. కాకపోతే మనం అడిగినప్పుడు ఫ్రీడమ్ గా అయ్యట్లేదు. సరే సర్లే, ఎన్నెన్నో. సో ఇక్కడ బయటికి వెళ్ళాలన్నా చాలా ప్రాసెస్ చెప్పేసి వెళ్ళాలి, వెళ్ళాలి. ఏం చేద్దామన్నా సీసీ కెమెరాలు. సో అందుకనే నోటికి ఎదొస్తే మాట్లాడమే ఏం చేయలేదు తెలియక హాస్టల్ నుంచి కాలేజ్ నుంచి హాస్టల్కి తినడం, పడుకోవడం, క్లాస్కి వెళ్ళడం, అంతే. దానికి మించి బయట తిరిగింది ఏం లేదు. సో కొందరికైతే నచ్చుతుంది, కొందరికి నచ్చట్లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ అది ఎవరికి నచ్చిందో ఎవరికి నచ్చట్లేదో తెలియదు. నాకు తెలిసిందే అదే ఫ్రీ ఫైర్ గురించి చెప్పాను కొంచెం. అన్న అయితే మంచి ఒపీనియన్ అయితే చెప్పాడు. కాకపోతే కొద్దిగా ప్రైవసీ లేదంటారు, అంత బాత్రూమ్ పని కాదని చెప్తున్నారు. సో ఎవరున్నారో అని తెలుసుకుందాం. నెక్స్ట్ మా పెద్ద అన్న
మా ఐటీ కాలేజీలోను పైగా ఇన్స్టిట్యూట్ లోనే పెద్ద అదే నాకు తెలుసుకుందాం. ఇంకా ఇప్పుడే లేవడం వల్ల కాస్త నిద్ర మత్తు పోవడం లేదు. నైట్ అంతా ఫ్రీ ఫైర్ ఆడి ఎలా ఉంది ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది? అన్నకైతే బాగుందట. అంతా బాత్రూమ్ లో కాయించేస్తారు అందరు. ఫ్లవర్ బాయ్ అండి ఈ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వాక్ చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి విశాఖపట్నం ద్వారకా నగర్ బస్ కాంప్లెక్స్ పైన ఉంటుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అదే ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం అనే ఉంటుంది. స్టడీ పరంగా అయితే చాలా బాగుంటుంది, ఫుడ్ పరంగా బాగుంటుంది, ఫుడ్ బెడ్ మొత్తం బాగానే ఉంటుంది. బట్ ఒకటే వన్ థింగ్, అవుటింగ్ ఒకటి ఉండదు. మీకు కావాల్సినప్పుడు అయితే అవుటింగ్ ఉండదు. ఏదో ఎమర్జెన్సీ పని అయితే అవుటింగ్ ఉంటుంది. స్టడీ పరంగా అయితే చాలా బాగుంటుంది, పక్కా ప్లేస్మెంట్ ఉంటుంది. మీకు ఎవరైనా నచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.